క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా అండి. ముందుగా ఒక 1/2 కేజీ వరకు దొండకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో ఉన్న కట్ చేసుకోవచ్చు, యువర్ చాయిస్. ఇక్కడ 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, కారం ఇలా పౌడర్ని ఇలా మనము ఈ ముక్కలకి పట్టించేయాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా జస్ట్ ఇలా స్క్వీజ్ చేస్తే కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయండి దొండకాయ ముక్కల్లోంచి. సో వాటితోనే మనం ఇలా మొత్తం కూడా పిండి పట్టేలా కలిపేసుకుందాము. కలిపేసి పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పకోడీలను ఎలా ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా ఇలాగే చూసారు కదండి. కలర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కొంచెం పల్లీని తీసుకుని మనం ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా వేపేసుకుందాము కలర్ చేంజ్ అయ్యే వరకు. నెక్స్ట్ కొంచెం కరివేపాకుని ఇలా యాడ్ చేసుకుందాం. ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చిని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి, లేకపోతే పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు పెట్టేసి మనం ఈ దొండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు కొంచెం లైట్గా మనకి సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా యాడ్ చేసుకొని ఇలా మొత్తం కూడా ఇలా పైకి చేసుకుంటూ రెడీ చేసుకోవడమే, అంతేనండి.